ఇప్పుడు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉందిరా అంటే రూపాయికి కిలో బియ్యం తీసుకునే జనాల దగ్గర సార్ 1000 రూపాయలు జీతం ఇవ్వండి సార్, నేను మీ కాడ ప్రభుత్వంలో పనిచేస్తానని నాలాంటి యువత దగ్గర ఆగిపోయి ఉంది. నేను అన్ని తిరిగా రాజకీయ తరగతులు మేము కర్ణాటకలో, కేరళలో, హైదరాబాద్ తీసుకుని ఏం నేర్చుకున్నామంటే మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో దోచుకో, ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టు దోచుకో, అక్రమంగా దోచుకో, ఒక స్కూల్ పెట్టు, ఒక హాస్పిటల్ పెట్టు దోచుకో, ఇబ్బంది లే. నువ్వు సీఎం అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి సార్ అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది సార్, వాళ్ళు తాగే వాటర్ కల్తీ సార్, అక్కడ స్కూల్ ఫీజులు ఎక్కువ సార్, అక్కడ హాస్పిటల్ ఎక్కువగా ఆపరేషన్ వెళ్తే వెంటనే మూసేస్తారు. అంతా ఇక్కడ అంతా ఉండేది ఎవరు పొలిటికల్స్ కానీ అంతా కూడా రిచ్ కిడ్స్ అన్నమాట. కోటీశ్వర్లు ఏం చేస్తారంటే నువ్వు న్యాయం ధర్మం అనబాకబ్బా, నువ్వేం చేస్తావు, మేము తయారు చేసే చెప్పుల్లో కూడా నాణ్యత ఉండదు, నువ్వు అడక్కంతే ఒక స్టిక్కర్ చూపిస్తాం. అట్లాంటి డిప్యూటీ సీఎం హోదాలో కొత్తగా ఏమొచ్చు అసలు కరివేపాకు ఎక్కడ పండదు, మన ఆంధ్రప్రదేశ్ లో పండుతుందండి. ఏం కారణం, ఈ గట్టకి అంత పవర్ ఉంది. కానీ ఇక్కడ కరివేపాకు నుంచి ఒక సొప్పు తయారు చేయొచ్చు తెలుసా. మనలాంటి ఇంజనీర్లు సబ్సిడీ కింద 50 లక్షలు మోడీ గారు ఇస్తారు. అది తీసుకొని ఒక సబ్బు ఫ్యాక్టరీ పెడితే 1000 మందికి ఉపాధి కల్పించవచ్చు, ఒక మండలంలో కోట్లు సంపాదించవచ్చు. కానీ అట్లాంటి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావంటే వాళ్ళ ప్రొడక్ట్స్ బ్రాండెడ్ పడిపోతాయి. మంచి భూమి ఉంది ఈ ప్రాంతంలో, కరివేపాకు సాగు జరిగే అంత మంచి భూమి ఉంది ఈ ప్రాంతాన్ని నాశనం చేసి రాజ్యాన్ని కడుతున్నారు. అందుకే అమరావతి రాజధాని వద్దు అని చెప్పి జగన్ అన్నారు, మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. అది ఎప్పుడు అనాలంటే సార్, శాసనసభలో ఎప్పుడైతే ఆమోదం జరుగుతుందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు చింపుకొని రక్తం వచ్చే విధంగా మాకు ఇక్కడ అమరావతి రాజధాని వద్దాయా అని చెప్పి గాంధీ గారు ఉన్నారు కదా, పాపం ఆయన అక్కడే నిలబడి ఉంటారు కదా, 24 గంటలు డ్యూటీ ఆయన. ఆడకొచ్చి ఈయన కూడా ఒక 5 గంటలు డ్యూటీ చేసి మేము కూడా పోయి ఆయనతో డ్యూటీ చేసేవారు. జగన్ గారు మాకొద్దు మాకు వైజాగ్ చేయండి లేదా మాకు నెల్లూరు చేయండి అని ఉంటే మేము చేసాం. మీరు సైన్లు బాగా చేసి వైట్ పేపర్ లో వైట్ షర్ట్ వేసుకొని వాళ్ళు ఆమోదం చేస్తే మీరు ఆమోదం చేసుకున్నాక పెళ్లిళ్ళు అయిపోయాక ఇప్పుడు వచ్చి మీరు మాకు సంబంధం లేదు, మాకు అక్కడొద్దు ఇక్కడొద్దు అంటే ఏంది ఇది? తప్పు ఇది. ఎంతో మంది రైతులు ఆ రోజు కొంతమంది కావాలన్నారు, వద్దన్నారు. వాళ్ళు ఏమన్నారు, సార్ మేము వద్దు ఇవ్వమంటే ఇచ్చేయండి అని ఆమోదం తీసుకున్నాక వీళ్ళకానికి భూములు లాక్కున్నాక ఎంతో మంది చదువుకునే పిల్లలు కూడా వినాశనం అయ్యారు. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఈ ఏరియా బాగుందని. ఈ రోజు వచ్చి మీరు నోట్లో మట్టి కొట్టినట్టు మేము చెయ్యము, మేము ఇవ్వమంటే బాధే కదా. యాజ్ ఎ ప్రోటోకాల్ ని మార్చున్నారు సార్, అది తప్పు. నాకు కూడా బాధ కలిగించింది. మీరు ఏదైనా సరే అన్నం పెట్టే ముందే పెడతారా లేదా అనేది ఉండాలి. ఇస్తరా కేసి వడ్డీ చేసిన తర్వాత మీరు వచ్చాడ మూత్రం పోస్తే తప్పు కదా, అదే జరిగింది ఆడ.